వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకి. సో దానికోసమని పిల్లలు ఎక్కువగా ఏంటంటే స్క్రీన్ టైంకి బాగా ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉంటారు కదా. అలా ఎక్కువ అలవాటు పడకుండా ఉండాలి అంటే మనమే వాళ్ళకు ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు దాని నుంచి కొంచెమైనా డైవర్ట్ అవుతారు. సో దానికోసం అని చెప్పేసి చూసారు కదా, ఇదైతే మార్నింగ్ రొటీన్ అనమాట. ఎన్నింటికి లేవాలి, ఎందుకంటే ఎక్కువ టైం నిద్రపోయినా కూడా ఇబ్బంది కదా వాళ్ళైతే. సో ఇంకా నేను ఏ టైంకి లేవాలి, బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి చేయాలి అనేది పెట్టాను. ఇందులో స్టడీ అయితే 1 అవర్ అని పెట్టాను అనమాట. అలాగే ఆఫ్టర్నూన్ టైంది కూడా పెట్టాను. ఇంకా కొంచెం సేపు అయినా పడుకోవడము, వాళ్ళు ఇష్టమైన పని అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇండోర్ గేమ్స్ అని పెట్టాను. అలాగే ఈవినింగ్ టైం కూడా, ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ టైమింగ్స్ అయితే ఉంటాయో మనం ఇంట్లో కూడా అదే టైమింగ్ సెట్ చేసుకోగలిస్తే కనుక స్క్రీన్ టైం నుంచి దూరం చేయొచ్చు. అలాగే ఈ స్క్రీన్ టైంకి బదులుగా నేను స్టోరీస్ బుక్స్ అనేవి కొన్నాను, ఇంగ్లీష్వి. ఎందుకంటే ఈ కొంచెం ఎవరైతే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పిల్లలు ఉన్నారో, అలాగే ఒక 5th క్లాస్ వరకు వాళ్ళకైతే ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది తొందరగా వస్తుంది కదా. చూసారు కదా, ఈ స్టోరీస్ బుక్స్ అయితే ఇదైతే చాలా బాగుంది, అరేబియన్ నైట్స్ అనేది. ఇంకా ఈ 3 స్టోరీ బుక్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. దీంట్లో స్టోరీ, రోజుకొక స్టోరీ చదివించి దాన్ని నైట్ తెలుగులో మళ్ళీ అడుగుతాను స్టోరీ అనేది. అలా అడగడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఎంతవరకు అర్థమైందో ఏంటో అనేది తెలుస్తుంది. సో ఇప్పుడైతే టైం 8 అవుతున్నది కదా, మా అమ్మాయిని అయితే లేపేశాను ఆల్రెడీ నిద్ర. సో ఇంక ఇప్పుడు అదైతే బ్రష్ అది చేసేసుకుంటుంది. ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయామండి. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసుకోవాలి. సో ఇంకా మా అమ్మాయి అయితే బ్రెడ్ అండ్ జామ్ తింటానండి. సో తనే ప్రిపేర్ చేసుకుంటుంది. చిన్న చిన్న పనులు అనేవి వాళ్ళ చేత చేయించడం వల్ల వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది. మరీ మనం స్టవ్ల దగ్గరికి వాటి దగ్గరికి పంపించకుండా ఓన్లీ చిన్న చిన్నవి అయితే వాళ్ళ చేత చేయించవచ్చు. అలాగే మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు వాళ్ళని కడిగేసి ఇమ్మని అలా అందించమంటే వాళ్ళకి అదొక యాక్టివిటీ లాగా అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, స్నాక్స్ కోసమని ఇలాగ పల్లీలు అయితే ఓవర్ నైట్ అయితే సోక్ చేసి పెట్టాను. వీటిని అయితే ఒక 2 విజిల్స్ వేసిన తర్వాత ఉల్లిపాయ అవన్నీ కూడా యాడ్ చేస్తాను. ఈవినింగ్ మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను అనమాట. ఇదైతే హెల్దీ స్నాక్ కదా పిల్లలకి. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 1 అవర్ పాటు అయితే చదువుకుంటుంది. స్టోరీస్ అవనివ్వండి, లేదంటే టేబుల్స్ రాసుకుంటుంది, అబాకస్ చేస్తుంది. ఇంకా తన ఇష్టం అనమాట. ఎందుకంటే ఎంతో కొంత టైం అనేది చదువుకోవడం మనకు ముఖ్యం కాబట్టి ఇంకా బుక్స్ అనేవి స్కూల్లో ఇవ్వలేదు. సో అందుకని తనకు నచ్చిన సబ్జెక్ట్ తీసి చదువుకుంటూ ఉంటుంది. అయితే 12:30 అయిందండి. ఇంకా లంచ్ టైం అనమాట. బీరకాయ టమాటా పచ్చడి, ఇంకా అలాగే బీరకాయ కూర అయితే చేశాను కారం పెట్టి. ఇంక పిల్లలకి స్పెషల్గా ఏం చేయను, మనం ఏది తింటే అదే వాళ్ళకి కూడా పెడుతూ ఉంటాను. ఇంక ఇప్పుడు లంచ్ టైం అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకోవడమో లేదా టీవీ చూడడమో చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి పెద్దదే, కాకపోతే ఏంటంటే ఒక 2 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి కూడా పిల్లలకి మనం కలిపేసి ఇచ్చి వాళ్ళని తినడం అనేది అలవాటు చేయాలి. దానివల్ల వాళ్ళకి ఏం తింటున్నారు ఏంటి అనేది తెలుస్తుంది అనమాట, ఫీడింగ్ అనేది. సో ఇక్కడ అయితే లంచ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చూసారు కదా, ఒక పక్షి అయితే చిన్న పిల్ల అయితే ఇలా కింద పడిపోయింది. పాపం దానికి రెక్క విరిగిపోయినట్లుగా ఉంది.
ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఇంట్లో ఆడుకోవడానికి అన్నట్లు ఇలా వైకుంఠపాలి, బిజినెస్ గేమ్, చెస్ గేమ్, లూడో ఇటువంటి గేమ్స్ అయితే నేను కొన్నాను. ఇవి మొబైల్స్లో కూడా ఆడొచ్చు, కానీ ఇలా ఆడడం వల్ల వాళ్ళు ఏంటంటే కొంచెం టీవీ ఇంకా మొబైల్స్ నుంచి దూరంగా ఉంటారు కదా. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయితే కొంచెం చల్లబడింది కదా, సో బయటనైతే బొమ్మలు అవన్నీ కూడా పెట్టేసి ఉంచుతాను బాల్కనీలో అయితే. ఇంకా పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరిని చూపించట్లే, వాళ్ళందరూ కూడా వస్తారనమాట. ఇలా కలిపి ఆడుకుంటూ ఉంటారు. పార్కుకు కూడా వెళ్తాం. మీలో ఎంతమంది ఈ బొమ్మతో అయితే ఆడుకున్నారు? ఇది చాలా రోజుల తర్వాత దొరికిందండి, బాగా ప్రయత్నించగా మా అమ్మాయి కోసం అని చెప్పేసి. ఇంకా ఆడుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఇలాగ స్నానం అది చేయించేసి ఈవినింగ్ కూడా ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను. ఇవాళ అయితే రొట్టె వేసాను, ఇంకా చట్నీ అది కూడా పెట్టాను. పక్కన మా వాడికి కూడా పెట్టాను అనమాట. వాడు కూడా చేత్తోనే తీసుకుని తింటాడు, నేను తినిపించాను వాడికి కూడాను. ఇంకా కొంచెం సేపు అయితే ఇలా డ్రాయింగ్స్ అవి గీసుకున్న తర్వాత ఇంకా 9:30కి అయితే పడుకోబెట్టేస్తాను అనమాట పిల్లల్ని అయితేను. నైట్ గైస్, ఇలాగైతే నా డే ఎండ్ అయ్యింది. మా మమ్మీ చేసిన టైం టేబుల్ ప్రకారం నా సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం, కామెంట్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే, బాయ్ గైస్.